అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి, నెక్స్ట్ టార్గెట్ పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి సో అన్ని పార్టీలు కూడా వాటి మీదే ఫోకస్ చేశారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలా నడుస్తున్నాయి వర్క్స్? వాస్తవానికి కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా దాని మీద దృష్టి పెట్టాల్సిందే, ఎన్నికల్లో ఫైట్ చేయాల్సిందే. అయితే ఈ సందర్భంలో అనుకోకుండా కరువు సమస్య ఒకటి రావడం, కరువు న్యాచురల్గా వచ్చిన కరువు కంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల వచ్చిన సమస్య ఎక్కువగా ఉంది. రైతులకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వేలాది రూపాయలని పెట్టుబడిగా పెట్టి, లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టిన రైతులు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల లేదా అసమర్థ వైఖరి వల్ల లేదా బీఆర్ఎస్ పైన కక్షపూరిత వైఖరి వల్ల రైతాంగం దెబ్బతింటుంది. మొత్తం రైతాంగం మళ్ళీ అప్పుల పాలయ్యే పరిస్థితి. విద్యుత్ శక్తి నిర్వహణ లోపం వల్ల మోటార్లు గాలిపోయి అట్లా రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుంది. మేము ఎక్కువ దానిపైన దృష్టి పెట్టినాం. ఇప్పుడు ప్రభుత్వానికి రైతులు ఎంత విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు వాళ్ళు. కానీ ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత వచ్చింది, తప్పకుండా మేము ప్రజల కొరకు కొట్టాడాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మేము కొంత ప్రస్తుతం దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టి ఉన్నాం, రైతాంగం కొరకు. ఇవాళ కేసీఆర్ గారు తప్పని పరిస్థితులలో మళ్ళీ రైతులకు పొలాల దగ్గరికి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది, రైతుల కొరకు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. మా దృష్టి ఎక్కువగా దానిపైన ఉంది. ఇంకా ఎన్నికలు నామినేషన్లు ప్రారంభమైతే మళ్ళీ మేము దాని వైపు పోతాం. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఇదే చెప్తున్నారు, ఈ కరువు ఏదైతే ఉందో అది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని. కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులైందా, లేకపోతే 110, 120 రోజులైంది. ఈ 120 రోజుల్లోనే ఇంత కరువు వచ్చిందా? అది సమస్య. వాస్తవానికి వచ్చిన కరువు తక్కువ, తెచ్చిన కరువు ఎక్కువ అని మేము చెప్పింది నిజం, వాస్తవం. ఎందుకంటే నదుల్లో, ప్రాజెక్టుల్లో కొన్ని నీళ్లు ఉండే, వాటిని కనుక తీసుకొచ్చి సరి అయిన పద్ధతుల్లో వినియోగిస్తే, నీటి నిర్వహణ చేస్తే రైతుల పొలాలు ఎండిపోయాయి కావు. వర్షాలను తెప్పేయలేము, ఎవరితో కాదు. వచ్చే వర్షాన్ని ఆపలేరు, రాని వర్షాన్ని తేలేరు. కానీ వచ్చిన నీళ్లను సరిగ్గా నిర్వహణ చేస్తే పంటలు ఎండిపోకుండా కాపాడుకోగలిగిన అవకాశం ఉంది. విద్యుత్తును సరైన పద్ధతుల్లో గతంలో మేము ఇచ్చిన విధానంలోనే కనుక ఇచ్చి ఉంటే దాన్ని ఇట్లా మోటార్లు కాలిపోయే పరిస్థితి వచ్చేది కాకుండా. ఇవాళ మీకు అందరికీ కూడా తెలుసు, మీరందరూ కూడా సాక్షులు. మీ ఇళ్ళల్లో మీరు కరెంటును అంతకుముందు 5 సంవత్సరాలు ఎట్లా ఉందో చూసిండ్రు, 8 సంవత్సరాలు ఎట్లా ఉందో చూసిండ్రు. మీ మీడియాకు కూడా, మీ టీవీకి కూడా ఎక్కడ కూడా కాలిపోతున్న మోటార్ల సమస్య కానీ, ఎండిపోతున్న భూముల సమస్య కానీ మీ దృష్టికి రాలేదు. వస్తే మీడియా ఊరుకోదు. సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, దాని నుంచి ప్రజలందరూ యాక్టివ్గా ఉన్నారు, ఊరుకునే వాళ్ళు కాదు. మేము ప్రభుత్వంలో ఉన్న రోజు వరకు మీకు ఒక్కటి కూడా అటువంటి ఇష్యూ రాలేదు. మోటార్ కాలిపోయినట్టు కానీ, 1 ఎకరం పొలం ఎండిపోయినట్టు కానీ. మేము ఎందుకన్నాం తెచ్చిన కరువు అనే మాట అంటే, ఇటువంటి పరిస్థితి గతంలో మాకు కూడా 2 సార్లు ఎదురైంది. మేము ప్రభుత్వంలో ఉండగా మేము వచ్చిన మొదటి సంవత్సరం 2015లో కూడా ఇటువంటి సమస్య వచ్చింది. ఇవాళ ప్రాజెక్టులో, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉండినా వాళ్ళు ఇంతకంటే తక్కువ స్థాయిలో ఉంది. అయినప్పటికి కూడా మేము ఖమ్మంకు మంచినీళ్ళు తీసుకుపోవాలనే సాగుతో ఇంకో సాగుతో నీళ్ళు తీసి, ఇదే కేఆర్ఎంబి అవ్వాలి కూడా ఉంది. మేము కేఆర్ఎంబిని లెక్క పెట్టకుండా, రైతులు ముఖ్యం మాకు, నిబంధనలు ఏమని ఉండనియండి, రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఏదో ఒక పద్ధతిలో నీళ్ళు ఇచ్చి పంట కాపాడినాం. మేము 1,00,000 ఎకరాల పంట కాపాడినాం. మళ్ళీ 2023 ప్రారంభంలో కూడా మళ్ళీ ఈ సమస్య వచ్చింది, మొదటి పంట అప్పుడు కూడా. ఆ సమస్య వచ్చినప్పుడు కూడా మేము మళ్ళీ అదే పద్ధతుల్లో రైతాంగానికి నీళ్ళు ఇచ్చినాం, కాపాడినాం. అయితే కొన్ని సందర్భాల్లో ఇక్కడ ప్రభుత్వాల మాటను కూడా పెట్టి రైతాంగం వాళ్ళకు నచ్చిన పద్ధతుల్లో వాళ్ళకి తెలిసిన వ్యవసాయాన్ని చేసేవాళ్ళు. అయినప్పటికి కూడా కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో సరే రైతులు కదా పాపం వాళ్ళకి తెలిసిందే వేస్తారు, కొత్తది వేయలేకపోతున్నారు అని చెప్పి దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఏదైతే ఉండేనో దాన్ని ఒక 7 లక్షల ఎకరాలకు పైగా కాపాడే అవకాశం ఉంది ప్రభుత్వానికి. కానీ కేవలం కాళేశ్వరం ఏదో కూలిపోయిందని ప్రచారం చేశారు కాబట్టి అదే మాట మీద నిలబడాలన్న దురుద్దేశంతో కాళేశ్వరం నీళ్ళను వాడకుండా, పంపులు ఆన్ చేయకుండా, ప్రాజెక్టులో ఉన్న నీళ్ళను కూడా తీసుకుని రైతాంగానికి ఇవ్వకుండా పొలాలు ఎండబెట్టారు. ఇంకొకటి అసలు ఓపెన్ చేస్తే అసలు మొత్తానికే ప్రమాదం అని కదా చేయట్లేదు. ఇప్పుడు మీకు మొన్న నీళ్ళు వదిలినారు, మీరు వెళ్ళి చూసి రావచ్చు. ఇప్పుడు లిఫ్ట్లన్నీ ఆన్ చేసినారు. దానికి మేము ఇంకా ప్రధానంగా రైతాంగం చెప్తున్నమాట. మొన్న మీరు కూడా గమనించి ఉంటే తెలిసి ఉండేది, కేసీఆర్ గారు పోయినప్పుడు, అంతకుముందు మేము వెళ్ళినప్పుడు కానీ
కేసీఆర్ గారు మొన్న వెళ్ళినప్పుడు కానీ సూర్యాపేట తుంగతుర్తి ప్రాంతంలో పాలకుర్తి ప్రాంతంలో రైతులు సార్ మాకు నీళ్లు ప్రభుత్వం మొత్తం ఎదురకుండా మాకు బాధ లేకుండే, ముందే చెప్పుంటే నీళ్ళు లేవు అని అంటే మేము వేసేవాళ్ళమే కాదు పొలాలు, మాకు నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు, వేసుకోమని చెప్పిండ్రు, వేసినాం, నీళ్ళు ఇస్తేనే కదా ఈ పొలం దున్ని నాటుపెట్టినాం, నాకు ఏ సోర్స్ లేదు, వేరే కాలువ తప్ప వేరే సోర్స్ లేదు నాకు, మరి వాళ్ళు ఇవ్వట్టే కదా నేను ఈ నాటుపెట్టుకున్నాను, మంచి 3 తళ్ళు ఇచ్చినారు, పంట పొట్టకు వచ్చింది, ఈయనే దశలో నీళ్ళు ఇవ్వడం మానేసిండ్రు, దానివల్ల నాకు నష్టమైంది. ఒక్కొక్క ఎకరానికి రైతు 25 నుంచి 35 వేల పెట్టుబడి పెట్టారు. ఇది ఎగ్జాగరేషన్ కాదు, ఎవరికైనా తెలుసు. ప్రతి రైతు ప్రతి పంటకు 20-25 వేలు పెడతారు. కౌలు రైతు అయితే 35 వేలు పెడతాడు, ఇంకో 15 కౌలు ఉంటుంది కాబట్టి. ఆ రకంగా మేము పెట్టుకున్నాము. ఒకరొకరం 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, 4 ఎకరాలు కావచ్చు. కొద్దిమంది రైతులు 10 ఎకరాలు 8 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది రైతులు అయితే ఆయనకు 2 ఎకరాలు ఉంటే ఇంకో 4 ఎకరాలు 5 ఎకరాలు కౌలు తీసుకుని కూడా పెట్టిన రైతులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ అసలు వర్ణాతీతంగా ఉంది. మేము ప్రభుత్వం చెప్పి ఉండకపోతే, ప్రభుత్వం ఇచ్చి ఉండకపోతే పెట్టేవాళ్ళం కాదు కదా అని ఇన్ని రోజులు బుకాయించారు. కేసీఆర్ చేపట్టి కరువు తెలివి ఉండాలి కదా. కేసీఆర్ చేపట్టి కరువు వస్తుందా? మీరు చేపట్టి కరువు వచ్చిందని మేము అనలే. వచ్చిన కరువును ఎట్లా ఎదుర్కోవాలో మీకు తెలివి లేకుండా ఉంది, మీకు సోయి లేకుండా ఉంది. లేదా ఏదో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసినాం కదా, ఇప్పుడు ఆన్ చేస్తే ఎట్లా మనకు పరువు పోతుందేమో అన్న భయంతో కాళేశ్వరం పంపు ఆన్ చేయలేదు, గాయత్రి పంపు ఆన్ చేసిర్రు, లక్ష్మీ పంపు హౌస్ ఆన్ చేసిర్రు, బాహుబలి పంపులు. మీరు చెప్పదండి ఆ ప్రాంతానికి వెళ్తే ఇలా కనబడతాయి మీకు నిన్న నుంచి ఆన్ చేసిన విషయం. ఎందుకు అంటే కేసీఆర్ గారు 5వ తారీఖు నాడు వస్తా అని చెప్పారు. తుంగతుర్తి సూర్యాపేటకు వచ్చిపోయారు. అక్కడ వారు వచ్చినప్పుడు నీళ్ళు ఇస్తున్నారు. ఆ 2 రోజుల ముందు కేసీఆర్ గారు ప్రకటించిన కాంచి కేసీఆర్ వెళ్ళిపోగానే మళ్ళీ బంద్ చేసిండ్రు. ఇక్కడ కూడా కేసీఆర్ 5వ తారీఖు నాడు వస్తా అన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ నీళ్ళు ఇవ్వడం ప్రారంభించారు. వాళ్ళు ఇన్ని రోజులు కాళేశ్వరమే లేదు మొత్తం అయిపోయిందన్న వాళ్ళు కాళేశ్వరం పంపులు ఎట్లా ఆన్ చేసిండ్రు ఇవాళ? ఇది దొరికిపోయింది దొంగలు. అందుకే అన్నాం మేము, ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్ల తెచ్చిన కరువు, లేదా కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత వైఖరి వల్ల తెచ్చిన కరువు అన్నమాట. మేము దాని కొరకు చెప్పినాం. ఈ కేసీఆర్ కారణం అంటే కేసీఆర్ ఎట్లా కారణం? కేసీఆర్ ఎట్లా కారణం అవుతాడు? తెచ్చిపెట్టినాం, చూపించినాం, దారి చూపించినాం. విద్యుత్తు మీరు గత 8-10 ఏళ్లలో ఎప్పుడన్నా ఒకసారి మీ ఇంట్లో విద్యుత్ పోవడం కానీ, ఒక బల్బ్ ఎగిరిపోవడం కానీ, మీ ఫ్రిడ్జ్ కాలిపోవడం కానీ, ఇంకోటి కానీ చూసిండ్రా? మీ ఊర్లలో రైతు ఎప్పుడైనా మోటార్ కాలిపోయిందనగా విన్నరా? ఇప్పుడు మీరు వెళ్ళండి, మేము చేసే అక్కడ ప్రాక్టికల్గా లేకుండా మేము ఆరోపణ చేస్తే మీరు మమ్మల్ని అనొచ్చు. మీరు వెళ్ళండి, ఇప్పుడు ఏ గ్రామానికైనా వెళ్ళండి తెలంగాణలో. గత 5 సంవత్సరాలు పైగా మా మీద బాగా ఏడ్చింది, బాధపడింది మోటార్లు రిపేర్ చేసుకునే వాళ్ళు. ఇవాళ వాళ్ళు మీరు వెళ్తే ఒకరొకరు ఇట్లా సీరియల్ 20 మోటార్లు ఇట్లా పెట్టి ఉన్నాయి అక్కడ లైన్. ఒక రైతు మోటార్ కాలిపోతే చేయించుకోవడానికి కూడా వారం పడుతుంది. ఎందుకంటే ఆయన తీరడం లేదు చేసే, ఆయన ఊరికొక్కరే ఉంటారు, ఒకరిద్దరు. కొంతమంది అయితే ఆ వృత్తి మానేశారు, మాకు గిరాకీ లేదని ఒకరిద్దరు వృత్తి కూడా మానేసి వేరే పని చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆ పరిస్థితి ఉంది. మీరు హైదరాబాద్లో పట్టణాలలో ఇన్వర్టర్లు, మళ్ళీ ఇన్వర్టర్ల గిరాకీ మొదలైంది. ఇన్వర్టర్ల షాపులు, జనరేటర్ల షాపులు మొదలైనవి. ఇక్కడున్న జనరేటర్ కూడా పక్కన, అది మధ్యన చాలాసార్లు వినబడుతుంది. నాకు కూడా యాక్చువల్గా తెలియదు, నేను ఇంట్లోకి వచ్చి జస్ట్ 3 months అయింది. ఓ రోజు నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, ఈ సమయానికి చప్పుడు మొదలించాలి పెద్దగా. నేను కింద ఏదైనా పెద్ద వెహికల్ వచ్చిందేమో, చప్పుడు ఎంతసేపు ఎందుకు వస్తుందని అడిగినాను. అంటే లేదు సార్, పవర్ పోయింది, మన జనరేటర్ ఆన్ అయింది అని చెప్పినాడు మా పిల్లోడు. ఓహో, ఇక్కడ దీనికి ఆటోమేటిక్ జనరేటర్ ఉంది, అది ఆన్ అయింది అని అర్థమైంది మాకు. అట్లా కంటిన్యూ 2 గంటలు విన్నాం. అట్లా హైదరాబాద్లో ఎక్కడ చూసినా పరిస్థితి కనపడుతూ ఉంది మనకు. దీనికి ఎవరు కారణం అవుతారు? కేసీఆర్ ఉన్న రోజులు, మేము ఉన్న రోజులు లేని సమస్య ఇప్పుడు వచ్చింది అంటే కారణం మీరు అవుతారా, కేసీఆర్ అవుతారా? ఎట్లా అవుతారు? ఊరికే ఏదో కేసీఆర్ మీద పడేసేసి తప్పించుకుంటామంటే ప్రజలది లేదా? ప్రజలకు విజ్ఞత ఉంది కదా, ప్రజలు ఆలోచిస్తారు కదా. తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప, బుకాయించే మాటలు తప్ప సరైన కావు. దాని నుంచి వాళ్ళు బయటపడలేరు. ఆ రకంగా చెప్పి తప్పించుకోవడం వల్ల కేసీఆర్ మీద ఆరోపణ చేసి మేము ఏదో తప్పించుకుంటామంటే తెలివితక్కువతనం అవుతుంది. అయితే విషయం ఏంది ఇక్కడ అంటే, మొట్టమొదటిగా వాళ్ళకి ఇప్పటి వరకు కూడా మేం పరిపాలనలోకి వచ్చినామన్న సోయి లేదు, ఆలోచన లేదు. బాధ్యత మాది అని ఇప్పటికి తెలియటం లేదు. నీకు 100 రోజుల టైము, 200 రోజుల టైము, 300 రోజుల టైం ఉండదు. ఏ నిమిషంలో అయితే నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావో అప్పటి నుంచి బాధ్యత అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. 100 రోజుల దాకా ఆవిరి మీరు, లేదా 100 రోజుల దాకా మీరు బాధ్యులు, కుదరదు. రాజకీయ అధికారం ఆ క్షణం నుంచే మొదలవుతుంది, రాజ్యాధికారం. సో ఆయన 100 రోజుల టైం అన్నారు. మేము మీద ఇష్యూస్ మీద మాట్లాడకుండా ఇచ్చిన హామీల కొరకు, ఓకే, ఇచ్చిన హామీల కొరకు ఆగినాం. వాటి గురించి మేము కూడా ఏం తొందరపడలేదు.
కానీ ఈ సమస్య ఇటువంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే రంగంలో దిగాలి ప్రభుత్వం. మీరు గమనిస్తే ఒక్క సమీక్ష కూడా లేదు ఇంతవరకు వ్యవసాయ రంగం పైన. కరువు వస్తుంది రాదు తర్వాత విషయం. కనీసం ప్రతి సీజన్ మొదట్లో వ్యవసాయ రంగం పైన సమీక్ష చేయాలి ప్రభుత్వం. మేము చేసేవాళ్ళం. కేసీఆర్ గారు రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారు చేసేవాళ్ళు, జిల్లా స్థాయిలో మేము చేసేవాళ్ళం ప్రతి కలెక్టర్ ఆఫీస్లో. రాబోయే పరిస్థితులు ఏమున్నాయి, ఈసారి వర్షాలు ఎట్లా ఉంటాయి, నీళ్ళు ఏమున్నాయి ప్రాజెక్టులలో, ఏ రకమైన పంటలు పండించాలి, ఏ రకమైన పంటలు పెడితే ఉపయోగం ఉంటుంది, ప్రకృతికి అనుకూలంగా ఉంటుంది, దానికి కావాల్సిన విత్తనాలు ఏంది, దానికి కావాల్సిన ఎరువులు ఏంది, క్రిమిసంహారక మందులు ఏంది, ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం బాధ్యత. ఇది మనం చేయాలి. ఇంతవరకు లేదు. మీరు ఇప్పుడు చూస్తే మీరు ఈ 100 రోజులు 110 రోజుల పరిపాలన గమనించండి, ఎక్కడ కూడా వ్యవసాయ శాఖ పైన రివ్యూ లేదు, ఈ కరువు పరిస్థితులపైన కూడా రివ్యూ లేదు. అది ప్రభుత్వం అంత సోయి లేకుండా పట్టింపు లేకుండా ఉంది.